పెద్ద జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, ఏ పార్టీకి కొమ్ము కాయడు, ఏ పార్టీ సంఖ ఎత్తిపట్టి నాకడు, కులపచ్చ లేదు, ప్రాంతీయ పిచ్చ లేదు కదా. ఇవన్నీ మనం రాధాకృష్ణ గారిని ఉద్దేశించామని అంటామా? ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను నేను? ఏదో మన ఫ్లో కంటిన్యూ అయితే మనం అట్లా తిట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, అయితే కార్యకర్తలను పట్టించుకుంటానంటే ప్రజలను పట్టించుకోనానా? ఇప్పుడు వెంకటకృష్ణ, నువ్వు ఎదవ వెంకటకృష్ణ అన్నాను అనుకో, అది నువ్వు ఎదవా అని వెంకటకృష్ణ నిన్ను అన్నట్టే. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. నువ్వు పెద్ద మీరు వెంకటకృష్ణ గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు మిమ్మల్ని ఎలా అంటాం? వెంకటకృష్ణ గారు ఎదవా అని అన్నారనుకోండి, దాని అర్థం వెంకటకృష్ణ గారు ఎదవా అనే. ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఎదవన్నెరదవని కాదు, అసలు ఆయన గురించి మాట్లాడట్లా మనం. అర్థమైందా? కార్యకర్తలను పట్టించుకుంటా అంటే కార్యకర్తలను పట్టించుకుంటాననే అర్థం, ప్రజలను పట్టించుకోనని కాదు. అర్థమైందా? ఇప్పుడు వెంకటకృష్ణకి జర్నలిజం రాదు అంటే దాని అర్థం ఏంటి? పక్కనోడికి వచ్చానా? కాదు, నీకు రాదని. మీకు